స్మార్ట్ బార్డర్ ఇండియాస్ నెక్స్ట్ బిగ్ ప్లాన్. పొరుగు దేశాల నుంచి అక్రమంగా ఒక్కరంటే ఒక్కరు కూడా భారత్లోకి రాకుండా అడ్డుకోవడమే టార్గెట్. ఇందుకోసం ప్రపంచంలోనే అత్యంత మోడర్న్ సెక్యూరిటీ గ్రిడ్ నిర్మించేందుకు ప్రభుత్వం స్కెచ్ వేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ప్రాజెక్టును చాలా సీరియస్గా తీసుకున్నారు. జూలై 9న ఢిల్లీలో ఓ కీలక సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రులు నిత్యానంద రాయ్, బండి సంజయ్, ఐబీ చీఫ్ మహేష్ దీక్షిత్తో పాటు 119 జిల్లాల పోలీస్ సూపరింటెండెంట్లు ఈ మీటింగుకు హాజరయ్యారు. ఈ జిల్లాలకు ఓ ప్రత్యేకత ఉంది. ఇవన్నీ భారతదేశ సరిహద్దుల్లో ఉన్నవే. పొరుగు దేశాల నుంచి చొరబాట్లు, స్మగ్లింగ్ అరికట్టాలంటే ఈ జిల్లాల పోలీసులు ఎంతో కీలకం. అందుకే చరిత్రలో ఫస్ట్ టైం ల్యాండ్ బార్డర్ డిస్ట్రిక్ట్స్ ఎస్పీల మీటింగ్ పెట్టారు అమిత్ షా. विश्व की सबसे आधुनिक बॉर्डर सुरक्षा ग्रिड हम आने वाले समय में स्मार्ट बॉर्डर प्रोजेक्ट के तहत एस्टैब्लिश करना चाहते हैं. బార్డర్ను జాగ్రత్తగా చూసుకోవడం బీఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీ, అసోం రైఫిల్స్ వంటి దళాల పని. కానీ ఇప్పుడు స్ట్రాటజీ మారింది. అందరూ కలిసి పనిచేస్తారు. అమిత్ షా మాటల్లో చెప్పాలంటే ఇకపై రూత్లెస్గా వ్యవహరిస్తారు. బయట దేశం నుంచి అక్రమంగా వచ్చి ఇక్కడి డెమోగ్రఫీని, కల్చర్ను మార్చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోరు. నష్టం జరిగిపోయాక ఏం చెయ్యాలా అని ఆలోచించడం ఇక ఉండదు. దేశంలోకి చొరబడటాన్ని అసాధ్యంగా మార్చడమే ఏకైక ఎజెండా. పోలీసులతో అమిత్ షా మీటింగ్ పెట్టడానికి కారణం ఇదే. సరిహద్దు దళాలు, కేంద్ర ప్రభుత్వం, జిల్లాల పోలీసులు, అధికార యంత్రాంగం, స్థానిక ప్రజలు, ఇలా 4 వ్యవస్థల్ని కలిపి క్వాడ్రాంగ్యులర్ సెక్యూరిటీ గ్రిడ్ ఏర్పాటు చేయాలన్నదే కేంద్రం ప్లాన్. అయితే ఒకప్పుడు దేశాల మధ్య యుద్ధాలంటే భీకర పోరాటాలు. ఇప్పుడు అలా కాదు. చొరబాట్లు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ కొన్ని దేశాలు పరోక్ష యుద్ధం చేస్తున్నాయి. దేశ యువత భవితను నాశనం చేసే కుట్రతో డ్రగ్స్ను అక్రమంగా చేరవేస్తున్నాయి. దొంగ నోట్లు పంపి ఆర్థిక వ్యవస్థను బలహీనపరుస్తున్నాయి. డ్రోన్ దాడులు, సైబర్ క్రైమ్, ఆర్గనైజ్డ్ క్రైమ్ ద్వారా దొంగ దెబ్బతీస్తున్నాయి. పొరుగు దేశాల నుంచి అక్రమంగా వలస వచ్చి ఇక్కడ స్థిరపడిపోతున్న వారి సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది. అలాంటి వారి వల్ల ఉపాధి అవకాశాలు కోల్పోతున్నామని, స్థానిక సంస్కృతులు మారిపోతున్నాయని తీవ్ర ఆవేదన సరిహద్దు రాష్ట్రాల ప్రజల్లో ఉంది. వీటన్నింటినీ కేంద్రం చాలా సీరియస్గా తీసుకుంది. అందుకు తగినట్టుగా స్పష్టమైన లక్ష్యాలతో స్మార్ట్ బార్డర్ ప్రాజెక్ట్ చేపట్టింది. ఈ లిస్టులో అన్నింటికన్నా ముందుగా డ్రగ్స్ను టార్గెట్ చేశారు అమిత్ షా. దేశంలో నక్సలిజం, నార్త్ ఈస్ట్లో, జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదం లేకుండా చేసినట్టుగా డ్రగ్స్ స్మగ్లింగ్ నెట్వర్క్ను పూర్తిగా ఎలిమినేట్ చేయాలన్నది ఆయన ప్లాన్. ఇందుకు అధికారులకు ఇచ్చిన సమయం 3 ఏళ్లు. ఈ స్మార్ట్ బార్డర్ ప్రాజెక్ట్లో టెక్నాలజీ అతిపెద్ద అస్త్రం. డ్రోన్స్, రాడార్స్, హైటెక్ వాచ్ టవర్స్, టెక్నాలజికల్ ఫెన్సింగ్తో సరిహద్దుల్ని సూపర్ సెక్యూరిటీగా చేయాలన్నది కేంద్రం ప్లాన్. అయితే అన్ని చోట్ల సరిహద్దు ఒకేలా ఉండదు. కొన్ని చోట్ల కొండలు, దట్టమైన అడవులుంటాయి. నదులు, కాలువలు పారుతుంటాయి. గుజరాత్లోని సర్ క్రీక్ వంటి చిత్తడి నేలలు ఉంటాయి. ఇట్లాంటి చోట్ల సాధారణ రీతిలో సరిహద్దు గస్తీ కష్టం. అందుకే టెక్నాలజీపై కేంద్రం ఎక్కువగా ఫోకస్ పెట్టింది. బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లు అడ్డుకునేలా బెంగాల్లో సరిహద్దును కట్టుదిట్టం చేయడం మరో ప్రియారిటీ. బంగ్లాదేశ్తో 2216.7 కిలోమీటర్ల బార్డర్ ఉంది. 2025 ఆగస్టు నాటికి ఇందులో 74% సరిహద్దుకు ఫెన్సింగ్ వేయడం పూర్తయింది. మిగిలిన దానిలో 456.2 కిలోమీటర్ల బార్డర్కు ఫెన్సింగ్ వేసే వీలుంది. మరో 112.8 కిలోమీటర్ల సరిహద్దుకు మాత్రం ఫెన్సింగ్ కష్టం. అక్కడ భౌగోళికంగా సంక్లిష్ట పరిస్థితులు ఉండడమే ఇందుకు కారణం. ఇలాంటి చోట్ల టెక్నాలజీ సాయంతో భద్రతను కట్టుదిట్టం చేయాలని, మిగిలిన చోట్ల ఫెన్సింగ్ వేయాలని కేంద్రం భావిస్తోంది. అలానే ఇండియా, మయన్మార్ మధ్య ఉన్న 1610 కిలోమీటర్ల బార్డర్కు 31,000 కోట్ల రూపాయల ఖర్చుతో ఫెన్సింగ్ వేయిస్తోంది. ఇలా టెక్నాలజీ సాయంతో సరిహద్దు దళాలను బలోపేతం చేస్తూ మరో పని కూడా చేస్తోంది కేంద్రం. 360 డిగ్రీ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ పేరిట జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు అదనపు బాధ్యతలు, అధికారాలు ఇస్తోంది. ఈ ఫ్రేమ్వర్క్ ప్రకారం సరిహద్దుకు 15 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలన్నింటినీ కూల్చేయాలి. ఆయా ప్రాంతాల్లోని బ్యాంకుల రికార్డుల్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. మ్యూల్ అకౌంట్స్, షెల్ కంపెనీల ద్వారా
పొరుగు దేశాల నుంచి అక్రమంగా డబ్బు వస్తుందా అని గుర్తించాలి. సరిహద్దు ప్రాంతాల్లో పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవారిపైన నిఘా పెంచాలి. వారికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏమైనా అక్రమాలకు పాల్పడుతున్నారా అని ఎప్పటికప్పుడు చెక్ చేయాలి. అయితే ఇక్కడ ఒక కీలక సవాల్ కనిపిస్తోంది. బార్డర్లో ఎంత స్ట్రాంగ్ ఫెన్సింగ్ వేసినా, ఎన్ని వెపన్స్ వాడినా స్థానికుల సపోర్ట్ చాలా అవసరం. వారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఉంటేనే ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహకరిస్తారు. అందుకే స్మార్ట్ బార్డర్ ప్రాజెక్టులో భాగంగా స్థానికుల సంక్షేమంపైన కేంద్రం దృష్టి పెట్టింది. సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక వస్తువుల అభివృద్ధికి నిధుల్ని 2013తో పోల్చితే 4 రెట్లు పెంచింది. వైబ్రెంట్ విలేజెస్ కార్యక్రమం ద్వారా ప్రజల లైఫ్ స్టాండర్డ్స్ను పెంచే ప్రయత్నం చేస్తోంది. ఎవరూ వలస వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే ఉపాధి కల్పించడం, సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేయడం ఇందులో ముఖ్యమైనవి. సరిహద్దులో ఉండే గ్రామం అంటే దేశానికి చివరి ఊరు కాదు, మొదటి ఊరు అన్న ప్రధాని నరేంద్ర మోదీ నినాదమే వైబ్రెంట్ విలేజెస్ కార్యక్రమానికి స్ఫూర్తి, స్మార్ట్ బార్డర్ నిర్మాణానికి పునాది.